తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రాష్ట్ర వైసీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వరసాల ప్రసాద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజాకు వాట్సాప్లో పంపించినట్లుగా తెలిపారు. విశ్వ హిందూ ధార్మిక పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షుడిగా హిందూ ధార్మిక కార్యక్రమాలతో బిజీగా ఉండి పార్టీకి సేవలు అందించలేకపోతున్న కారణంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పరసాల. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరితే ఆయన వెంటే బీజేపీలో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. నేను గత 12 సంవత్సరాల క్రితం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నా. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. నా భార్య ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఎక్సో అయ్యారు వారు. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విధంగా ఆ రాజీనామా లేఖలనే మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి తోట నరసింహం గారికి, అలాగే కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట కురసాల కన్నబాబు గారికి, అలాగే మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి కూడా వాట్సాప్ ద్వారాగా నా రాజీనామా లేఖల్ని సమర్పించడమైంది. తోట నరసింహం గారు ఒక అరగంట క్రితం ఫోన్ చేశారు. మీలాంటి సీనియర్ నాయకులు ఇలా రాజీనామా చేస్తే ఎలాగండి, అందరం కలిసి పని చేద్దామని చెప్పారు. ఏమీ లేదండి, నేను ఈ మధ్యకాలంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను. కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక కార్యక్రమాలను, ధర్మ కార్యక్రమాలను, సమాజ సేవను చేస్తూ ముందుకి మేము వెళుతున్నాం. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను, కాబట్టి నా రాజీనామా లేఖను స్వీకరించండి అని చెప్పి తోట నరసింహం గారికి చెప్పడం కూడా జరిగింది.